న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పోచమ్మ గల్లీలో పోచమ్మ ఆలయం నుండి పిప్పిరి రోడ్డు వరకు సుమారు 7 కోట్ల రూపాయల బీటీ రోడ్డు పని పునఃప్రారంభం అయినది. ఈరోజు ఆ రోడ్డు పనిని కాంగ్రెస్ నాయకులు మరియు 13, 33, 34 వార్డుల పెద్ద మనుషులతో కలిసి పరిశీలించిన ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పోచమ్మ గుడి దగ్గర నుండి అదే రకంగా మళ్ళీ లంబడి పోచమ్మ నుంచి కమాన్ వరకు పోచమ్మ కమాన్ వరకు సుమారు 7.5 కిలోమీటర్ల తోవని రోడ్ని మనం సుమారు 7 కోట్ల రూపాయల నిధులతోని నిర్మించుకుంటున్నాం. ఇది గత ప్రభుత్వంలోనే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ గతంలో చేసిన పనులకే నిధులు ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. అందుకు గాను కొన్ని నిధులు సుమారు 8 కోట్ల 20 లక్షల నిధులు వారం రోజుల క్రితమే ఇప్పించి అందులో హామీ తీసుకోవడం జరిగింది. ఏవైతే శంకరపోసి కొన్ని పనులు ఆగిపోయినాయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా తొందరగా చేస్తే ఇంకా కొన్ని నిధులు ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈ యొక్క ప్రాంతం రైతు సోదరులకు కూడా చెప్పుకున్నాను. తప్పకుండా వచ్చే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఇక్కడ జరగాల్సిన మున్సిపల్ ఎలక్షన్లో మీరు ఇచ్చిన అభ్యర్థి ఎవరైనా సరే మంచి అభ్యర్థిని ఇవ్వండి, కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థిని ఇచ్చి గెలిపించుకోండి. తప్పకుండా ఇంకా నిధులు ఈ రోడే కాదు మీకు గల్లీ గల్లీలో కూడా సీసీ రోడ్లు డ్రైన్లకు కూడా సుమారు వార్డుకు 1 కోటి రూపాయల నిధులు కూడా తొందరలోనే సమకూరుస్తానని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పోచమ్మ ఏదైతే మన నల్ల పోచమ్మ టెంపుల్ ఉందో దాన్ని కూడా మనం తొందరలోనే అభివృద్ధి చేసుకుందాం. దానికి కూడా తొందరలోనే ఒక 30 నుంచి 50 లక్షల నిధులు కూడా తొందరలోనే సమకూరుస్తా అని చెప్పి కూడా హామీ ఇస్తూ అందరం కూడా రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో పనిచేసి ఆయన యొక్క ముఖ్యమంత్రి మా దగ్గర నుంచి మనం నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది కనుక వారిని గట్టిగా పలుద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన రైతు సోదరులకి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.